బేబీ స్నానం విషయానికి వస్తే విగరస్ మసాజెస్ ఎప్పుడూ కూడా హార్మ్ఫుల్. బేబీ స్కిన్, మజిల్స్, జాయింట్స్ ఇవన్నీ చాలా డెలికేట్గా ఉంటాయి. సో ఈ మాలిష్ వాళ్ళతో బాగా ఎక్కువ గట్టిగా మసాజ్లు అవి రికమెండెడ్ కాదు. జెంటిల్ మసాజెస్ అడ్వైజబుల్. అండ్ టెంపరేచర్ ఆఫ్ ది వాటర్, మనం మరుగుల వాటర్తో బేబీకి స్నానం చేస్తేనే బేబీ హాయిగా పడుకుంటుంది అని ఇప్పటికీ బిలీఫ్ ఉంది. ల్యూక్వామ్ వాటర్ అంటే 38 డిగ్రీ సెంటీగ్రేడ్ అరౌండ్ టెంపరేచర్ కంఫర్టబుల్గా ఉండే వాటర్ మనం టెస్ట్ చేసుకుని బేబీకి స్నానం చేయించాలి. ఎందుకంటే ఎక్కువ టెంపరేచర్తో చేయిస్తే బేబీకి స్కార్స్, బర్న్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ చెవిలో, ముక్కుల్లో నూనె వేయడము, ఈ ముక్కు దగ్గర ఇలా నొక్కడము, అండ్ బ్రెస్ట్ మిల్క్ అవి వస్తూ ఉంటే కంప్లీట్గా నార్మల్, హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాటికి అవే రిగ్రెస్ అయిపోతాయి. రొమ్ములు అవి పిండడం అలాంటివి అస్సలు చేయకండి. స్నానం చేయించిన తర్వాత చెవిలో, ముక్కుల్లో ఊదడం కూడా నాట్ అడ్వైజబుల్. అండ్ టాల్క్, స్నానం చేయించాక ఇంత పౌడర్లు వేసేస్తూ ఉంటారు. టాల్క్ చాలా హార్మ్ఫుల్, కార్సినోజెనిక్ అండ్ కెమికల్స్ అవి ఉంటాయి. ఇవి ఇన్హేల్ చేస్తే నిమోనియాస్ అవి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అంబ్లికల్ కార్డ్ కేర్ విషయానికి వస్తే పసుపు, గీ ఇవన్నీ రాస్తూ ఉంటారు, రూట్స్ అని. అవి అస్సలు అడ్వైజబుల్ కాదు. అంబ్లికల్ కార్డ్ బొట్టు అనేది డ్రైగా ఉంచాలి, ఏం అప్లై చేయకండి. కాజల్ విషయానికి వస్తే ఎంత చెప్తున్నా హోమ్ మేడ్ కాజల్ అని చెప్పి ఏదో ఒకటి కంట్లో పెడుతూ ఉంటారు. ఈ కాజల్ అస్సలు అడ్వైజబుల్ కాదు. దానివల్ల ఎలర్జీస్, ఇరిటేషన్స్, కంజక్టివిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.